మీకు సీతక్క తెలుసు కదా, ఇప్పుడు మంత్రి కూడా అయింది. మేడం పేదల కోసం ఎంత పని చేస్తుంది. అడవులు గుట్టలలో పోయి అక్కడ బతుకుతున్న వాళ్ళకు మస్తు సాయం చేస్తుంది. బియ్యం కాయగూరలు పైసలు ఇచ్చేస్తుంది. పేదల కోసం మస్తు పని చేసే మేడానికి పెద్ద కష్టమే వచ్చిందిలా. నేను పేదామెను, పేదోళ్లతోనే ఉంటానని చెప్పుకునే సీతక్కకు పెద్ద పరేషానే వచ్చింది. పోండ్రి, మేడం 24 గంటలు పేదోళ్ళ కోసమే పని చేస్తారు. పల్లెటూళ్ళనే తిరుగుతారు. కానీ మేడం రోజు వచ్చిపోతా అంటే చూస్తలేరు కావచ్చు. నిన్న ములుగు జిల్లా ఏటూరు నాగారంలున్న ఓడగూడానికి బోంగల్నే ఊరోళ్ళు చుట్టుముట్టిండ్రు. ఎండనక వాననక కరోనా అనక మేడం పబ్లిక్ లనే ఉంటదాయే. అయినా గాని మేడం పట్టించుకుంటలేదని కోపం చేసిండ్రు. ఏండ్ల సంధి చెప్తున్నాం, పట్టించుకుంటలేదని చుట్టుముట్టిండ్రు. ఫారెస్ట్ మూమెంట్ ఫారెస్ట్లతో ఎంతో కొంత మీకు మాత్రం తప్పకుండా ఈసారి ఆనలొస్తే ఇళ్లకు నీళ్ళొస్తున్నాయని ఏళ్ల నుంచి చెప్తున్నాం. అయినా పట్టించుకుంటలేరని కోపం చేసిండ్రు. మాకు మనిషికో ఇల్లు ఇయ్యాలే, లేకుంటే ఊకునేదే లేదని లొల్లి చేసిండ్రు. దీనికి మేడం ఏమన్నారో ఎరికేనా? వానలల్లా నేనే అంటాను, వానలు పుడితే మేము వస్తాను, మీరు గుర్తు చేస్తారు. ఎండాకాలంలో మీరు నిద్రపోతున్నారు, మీరు నిద్రపోతున్నారు. అగ చూసిండ్రా, జనాలు ఆనలు పడ్డప్పుడు అడుగుతున్నారట, అటెనక పండుకుంటున్నారట. మేడం కూడా మర్చిపోతున్నారట. అగో అదేంది, మేడం ఎప్పుడు చూసినా ఊర్లలోనే ఉంటారు. మూటలు ఎత్తుకొని పేదల తానికి పోతారు. అయినా గాని అట్లెట్లా మర్చిపోతున్నారో ఏమో. పోండి, మేడం ఈడికి 2-3 మాటల ఎమ్మెల్యే అయింది. ఇప్పుడు మంత్రి కుర్చీలా కూర్చున్నది. ఇట్లా పబ్లిక్ అయినా మర్చిపోతే ఎట్లా మేడం? వాళ్ళ ఓట్లతోనే కదా మీరు గెలిచింది. వాళ్ళు కూడా మిమ్మల్ని మర్చిపోయినామంటే ఎట్లుంటది? పబ్లిక్ తిప్పలు చెప్పుకున్నప్పుడు వీటిని యాది పెట్టుకోవాలి. అవి రాసుకుంటానికి ఓ పిఏను పెట్టుకోవాలి. కానీ మీరు పెట్టుకున్న పిఏ ఈ ముచ్చట్లు వినకుండా ఉష్క మీద మనసు పెట్టి పోలీసు వాళ్ళకు దొరికే. అందుకే కావచ్చు మీ దాకా రాలేదు. ఈసారి మంచి పిఏను పెట్టుకొని జనాల తానికి పోయినప్పుడు అన్ని ముచ్చట్లు మంచిగా రాసుకొని యాది చేయమని చెప్పుండ్రి మేడం. మీకు కాకుంటే వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకుంటారు?